హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈరోజు మీకోసం మైక్రో ఎస్యూవీ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ ఎస్యూవీ హ్యుండాయ్ యొక్క ఎక్స్టర్ ఎస్ వేరియంట్ విత్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ని రివ్యూ చేయబోతున్నాను. ఈ ఎక్స్టర్ ఎస్ వేరియంట్ వచ్చేసి వాల్యూ ఫర్ మనీ వేరియంట్. ఇది మనకి కావాల్సిన బేసిక్ ఫంక్షన్స్ అన్ని దీంట్లో ఉన్నాయి. సో బడ్జెట్ కన్స్ట్రెంట్ ఉన్న వాళ్ళు ఈ ఎస్ వేరియంట్ని కన్సిడర్ చేయొచ్చు. సో ఈ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ లాంటివి వివరిస్తాను. అండ్ కొత్త ఆడియన్స్ ఎవరైనా చూస్తుంటే కనుక, నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్స్ రివ్యూస్ చేస్తూ ఉంటాను. సో నా కాంటెంట్ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఆల్రెడీ బేసిక్గా ఈ ఎక్స్టర్ యొక్క ఓవర్వ్యూ కనుక చూసుకుంటే, ఇది హ్యుండాయ్ మ్యానుఫ్యాక్చరర్స్ యొక్క ఎంట్రీ లెవెల్ క్రాస్ ఓవర్ ఎస్యూవీ. ఇది దీని యొక్క ప్లాట్ఫామ్ కనుక చూసుకుంటే, ఇది K1 ప్లాట్ఫామ్ మీద బిల్డ్ చేయడం జరిగింది. అండ్ ఇదే ప్లాట్ఫామ్ మీద మనకి గ్రాండ్ ఐటెన్ నియోస్ అండ్ ఆరా కూడా డిజైన్ చేయడం జరిగింది. అయితే మీకు ఆల్రెడీ చెప్పినట్టు ప్రస్తుతం మన ముందున్న వేరియంట్ వచ్చేసి ఎస్ వేరియంట్ ఇది. సో బేసిక్గా ఈ ఎక్స్టర్ వచ్చేసి మనకి టోటల్ 5 వేరియంట్స్లో ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఆ వేరియంట్స్ వచ్చేసి మనకి EX, S, SX, SX ఆప్షన్ అండ్ SX ఆప్షన్ కనెక్ట్ అయితే ఉన్నాయి. వీటిలో EX వచ్చేసి బేస్ వేరియంట్ అండ్ దాని యొక్క నెక్స్ట్ వేరియంట్ SA మన ముందర ఉంది. అండ్ SX ఆప్షన్ కనెక్ట్ వచ్చేసి మనకి టాప్ మోడల్ కింద వస్తుంది. ఇంకా ఇంజిన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, ఈ ఎక్స్టర్ వచ్చేసి మనకి 2 ఫ్యూయల్ ఆప్షన్స్తో అవైలబుల్గా ఉంటుంది. ఒకటి వచ్చేసి పెట్రోల్ అండ్ ఇంకోటి వచ్చేసి పెట్రోల్ విత్ CNG. అయితే ప్రస్తుతం మన ముందర ఉన్న ఈ ఎక్స్టర్లో వచ్చేసి 4 సిలిండర్ 1.2 లీటర్ కపా పెట్రోల్ యూనిట్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి 83 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 113.8 న్యూటన్ మీటర్స్ ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ ఇంజిన్ వచ్చేసి మనకి బోత్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ స్మార్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ మీరు CNG ఫ్యూయల్ ఆప్షన్ కనుక తీసుకోవాలనుకుంటే, సో అప్పుడు ఇదే మనకి సేమ్ 4 సిలిండర్ 1.2 లీటర్ కపా పెట్రోల్ యూనిట్ వస్తుంది. అండ్ పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ కనుక చూసుకుంటే, మనకి 69 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 95 న్యూటన్ మీటర్స్ ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ CNG వేరియంట్ వచ్చేసి మనకి ఓన్లీ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లోనే అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ లేదా మైలేజ్ విషయానికి వస్తే, పెట్రోల్ వేరియంట్స్ వచ్చేసి 19.3 km/లీటర్ వరకు క్లెయిమ్ చేయడం జరిగింది. ఆన్ ది అదర్ హ్యాండ్ CNG వేరియంట్స్ విషయానికి వస్తే 27 km/kg క్లెయిమ్ చేయడం జరిగింది విత్ 60 లీటర్స్ ఆఫ్ CNG ఫ్యూయల్ ట్యాంక్. ఆల్ రైట్, ఇప్పుడు మనం దీని యొక్క ఎక్స్టీరియర్స్ అయితే చూద్దాం. ఈ ఎక్స్టర్లో మెయిన్ ఐ క్యాచింగ్ ఎలిమెంట్ ఏమైనా ఉందంటే, ఈ హెచ్ షేప్ DRLs అని చెప్పుకోవచ్చు. చాలా చూడటానికి చాలా యూనిక్గా ఉన్నాయి. అండ్ దాంట్లోనే మనకి టర్న్ ఇండికేటర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు కింద హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే, ఇవి వచ్చేసి హాలోజన్ యూనిట్స్ వస్తాయి. టాప్ మోడల్స్లో మనకి ప్రొజెక్టర్ యూనిట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గ్రిల్ మొత్తం చూసుకున్నా మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్లో వచ్చింది, విచ్ లుక్స్ రియలీ నైస్. అండ్ అలా కిందకి వెళ్ళిపోతే చూడొచ్చు, ఫ్రంట్ స్కిడ్ ప్లేట్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్ ఫినిష్లో వచ్చింది. దాంతోపాటు ఎక్స్ట్రా బ్యాడ్జింగ్ కూడా వస్తుంది. అండ్ పైన చూసుకుంటే కనుక మనకి హ్యుండాయ్ యొక్క 2D లోగో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ DRL ఎలిమెంట్స్ని కనెక్ట్ చేస్తూ అగైన్ ఇంకో బ్లాక్ ఎలిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ ఇట్ లుక్స్ రియలీ నైస్. ఇప్పుడు అలా సైడ్స్కి వచ్చేస్తే ఇక్కడ చూడొచ్చు వీల్ ఆర్చెస్ కానీ సర్క్యులర్ వీల్ ఆర్చెస్ వచ్చాయి. అండ్ దాంతోపాటు క్లాడింగ్ ఏరియా చూసుకున్నా మనకి ఎక్కువ వచ్చింది. SUV appeal అయితే ఉంది. ఇంకా టైర్స్ విషయానికి వస్తే, ఇవి వచ్చేసి 165/70 సెక్షన్ 14-inch వీల్స్ అండ్ దాంతోపాటు స్టీల్ వీల్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దానిపైన చూసుకుంటే వీల్ కవర్స్ వచ్చాయి. టాప్ మోడల్స్లో మనకి 15-inch డైమండ్ కట్ అలాయ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా కింద క్లాడింగ్ ఏరియా కూడా చూడొచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే మనకి 185 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు 18.5 cm. అండ్ మైక్రో SUV కాబట్టి ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. ఇంకా సైడ్ మిర్రర్స్ విషయానికి వస్తే లేదా ORVMs విషయానికి వస్తే, ఇవి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్. అండ్ దాంతోపాటు మనకి టర్న్ ఇండికేటర్స్ కూడా దీంట్లోనే ఉన్నాయి, LED టర్న్ ఇండికేటర్స్. రూఫ్ కనుక చూసుకుంటే బాడీ కలర్లో వస్తుంది. అండ్ సన్ రూఫ్ అయితే మిస్ అవుతుంది. నెక్స్ట్ టాప్ వేరియంట్స్ నుంచి అయితే మనకి సన్ రూఫ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా అలా వెనక్కి వచ్చేస్తే ఇక్కడ చూడొచ్చు, సిపిలర్ ఏరియా దగ్గర చూడొచ్చు మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్లో వచ్చింది అగైన్. సో డెఫినెట్లీ స్టాండ్స్ అవుట్. ఇంకా అలా వెనక్కి వచ్చేస్తే ఇక్కడ మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్, దాని ఫాలో అవుతూ రియర్ విండ్షీల్డ్, డిఫాగర్ అండ్ వైపర్ అయితే లేదు ఎస్ వేరియంట్ కాబట్టి. అండ్ దాని ఫాలో అవుతూ ఇక్కడ మనకి అగైన్ ఫ్రంట్ గ్రిల్ లాగే ఇక్కడ కూడా మ్యాచ్ చేయడానికి మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్లో ఒక టెయిల్ గేట్ మీద ఎలిమెంట్ వచ్చింది. అండ్ దాంతోపాటు 2D హ్యుండాయ్ లోగో. ఇక్కడేమో మనకి ఎక్స్ట్రా బ్యాడ్జింగ్. అండ్ జస్ట్ లైక్ దిస్ గ్లాసీ బ్లాక్ గ్రిల్, మనకి ఇంకేమైనా మ్యాచింగ్ ఎలిమెంట్ ఉందంటే ఈ టెయిల్ ల్యాంప్స్ అని చెప్పుకోవచ్చు. మనకి ఫ్రంట్ DRLs లాగే ఇక్కడ కూడా హెచ్ షేప్డ్ LED టెయిల్ ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది, విచ్ లుక్స్ రియలీ నైస్. దాంతోపాటు ఇక్కడ కింద మనకి టర్న్ ఇండికేటర్స్ వస్తున్నాయి. అండ్ కింద లోవర్ బంపర్ సెక్షన్లో చూసుకుంటే మనకి కపుల్ ఆఫ్ రియర్ పార్కింగ్ సెన్సార్స్ అండ్ రియర్ పార్కింగ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేయలేదు ఈ వేరియంట్కి. టాప్ వేరియంట్స్లో మనకి ఆబ్వియస్గా రియర్ పార్కింగ్ కెమెరా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా అలా కిందకు వచ్చేస్తే మనకి ఫ్రంట్ స్కిడ్ ప్లేట్ లాగే రియర్ స్కిడ్ ప్లేట్ కూడా సిల్వర్ కలర్ ఫినిష్లో వచ్చింది. నౌ టైమ్ టు చెక్అవుట్ ద బూట్. ఆల్రెడీ ఇప్పుడు మనం బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. సో ఈ ఎక్స్టర్లో మనకి బూట్ క్యారింగ్ కెపాసిటీ వచ్చేసి 391 లీటర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, విచ్ ఈస్ నైస్. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి ఎలిమెంట్స్ కనుక చూసుకుంటే బూట్లో ఇక్కడ పార్సెల్ షెల్ఫ్ వస్తుంది. అండ్ కింద చూసుకుంటే మనకి బూట్ స్పేస్ అయితే ఇలా ఉంటుంది, లోడింగ్ స్పేస్. అండ్ ట్రంక్ కింద చూసుకుంటే మనకి స్పేస్ ఎవర్ స్పేర్ వీల్ వస్తుంది. దిస్ ఈస్ అగైన్ ఆ స్టీల్ వన్. సో బూట్ స్పేస్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క రియర్ సీట్ స్పేస్ చెక్ చేద్దాం.
డోర్ హ్యాండిల్స్ కనుక చూసుకుంటే బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ వస్తున్నాయి. వెయిట్ బై ద వే కీ వచ్చేసి ఇలా ఉంటుంది, ఫ్లిప్ కీ వస్తుంది, లాక్ అండ్ అన్లాక్ అండ్ బూట్ రిలీజ్ బటన్స్ ఉన్నాయి. సో డోర్ ఓపెనింగ్ కనుక చూసుకుంటే బాగానే వైడ్గా ఓపెన్ అయింది. సో ఇంగ్రెస్ అండ్ ఎగ్రెస్ బాగానే ఉంటుంది, ఎల్డర్ పీపుల్ ఈజీగా లోపలికి క్యాబిన్లోకి ఎంటర్ అవ్వచ్చు. అండ్ డోర్లో ఎలిమెంట్స్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకి పవర్ విండో స్విచెస్ అండ్ డోర్ ఓపెనర్స్ వచ్చేసి బ్లాక్ ఫినిష్లో వచ్చింది. అండ్ కింద డోర్ పాకెట్స్ కూడా చూడొచ్చు, డీసెంట్ సైజ్డ్, ఈజీగా 1 లీటర్ వాటర్ బాటిల్ ఫిట్ అవుతుంది. అండ్ దాని పక్కన స్పీకర్ ఉంది. నా సీట్ అపోజిట్ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ సీట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ వస్తాయి. సెంటర్లో అయితే రాదు, ఓన్లీ 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. ఇంకా సెంటర్లో కూడా మనకి ఆర్మ్రెస్ట్ ఏం ప్రొవైడ్ చేయలేదు. స్పేస్ విషయానికి వస్తే ఇది మైక్రో ఎస్యూవీ అయినా సరే ఇక్కడ చూడొచ్చు నాకు నీ రూమ్ కూడా బాగానే ఉంది, లెగ్ రూమ్ కూడా చూడొచ్చు బాగానే ఉంది కంఫర్టబుల్గా. అండ్ నా హైట్ వచ్చేసి అబౌట్ 5 feet 10 inches ఉంటాను. అండ్ నా హెడ్ రూమ్ కూడా చాలా ఉంది. సో 6 feet పర్సన్ కూడా ఈజీగా కూర్చోవచ్చు అని భావిస్తున్నాను, అంటే లెగ్ రూమ్ బట్టి ఉంటుంది అది కూడా. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి సెంటర్లో కూడా ట్రాన్స్మిషన్ హంప్ అంటూ పెద్దగా లేదు. సో సెంటర్లో కూడా కూర్చున్నా మనకి ఎస్ నాట్ బ్యాడ్, కంఫర్టబుల్గానే ఉంది. ఇంకా కన్వీనియన్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ రియర్ ఏసీ వెంట్స్, దాంతోపాటు 12 volts పవర్ సాకెట్ ఉంది. అండ్ ఇక్కడ పక్కన చూసుకుంటే మనకి గ్రాబ్ రియల్స్ అండ్ విండో సైజ్ కూడా చూసుకున్నా పెద్దగానే ఉంది. సో క్లాస్ట్రోఫోబిక్గా అయితే ఉండదు లోపల క్యాబిన్లో. సో మంచి వ్యూ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ సెంటర్లో మనకి రీడింగ్ ల్యాంప్ అయితే ఉంది. అండ్ ఫ్రంట్ క్యాబిన్ లేఅవుట్ అయితే ఎలా ఉంటుంది, సో హెవీలీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ గ్రాండ్ ఐటెన్ నియోస్. సో ఫ్రంట్ క్యాబిన్ కూడా చెక్ చేద్దాం. ఇక్కడ మనకి డ్రైవర్ సైడ్ కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ అయితే లేదు. ఇంకా డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ కనుక చూసుకుంటే మనకి పవర్ విండో స్విచెస్, చైల్డ్ లాక్, ఓఆర్వీఎం కంట్రోల్స్, దాంతోపాటు లాక్ అండ్ అన్లాక్ స్విచెస్ ఉన్నాయి. కింద డోర్ పాకెట్స్ కూడా చూడొచ్చు, ఈజీగా 1 లీటర్ వాటర్ బాటిల్ ఫిట్ అవుతుంది. అండ్ దాని పక్కన చిన్న స్పేస్ కూడా ఉంది. ఆల్రెడీ ఇప్పుడు మనం డ్రైవర్ సీట్ కనుక చూసుకుంటే దీనికి హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే రావు, ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ వస్తుంది. అండ్ సీట్ అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది బోత్ హైట్ అడ్జస్టబుల్ అండ్ రిక్లైనబుల్. సో మైక్రో ఎస్యూవీ అయినా సరే మనకి హైట్ అడ్జస్ట్మెంట్ అండ్ రిక్లైనింగ్ ఫంక్షన్ కూడా ఉంది. అండ్ దాంతోపాటు ఇది ఫ్రంట్కి బ్యాక్ కూడా మూవ్ చేయొచ్చు. ఇంకా పైన కనుక చూసుకుంటే మనకి ఈఎస్సీ ఆఫ్ స్విచ్ అండ్ దాంతోపాటు హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్. ఏసీ వెన్స్ కనుక చూసుకుంటే కార్నర్స్లో మనకి టర్బైన్ స్టైల్ ఏసీ వెన్స్ వస్తున్నాయి, దాంతోపాటు చుట్టూ గ్లాసీ బ్లాక్ ఫినిష్. ఆల్రైట్, నౌ లెట్స్ గెట్ ఇంటు ద క్యాబిన్. సో ఈ హ్యుండై ఎక్స్టర్లో మనకి ఇంటీరియర్స్ కనుక చూసుకుంటే ఈ లేఅవుట్ వచ్చేసి సేమ్ మనకి ఏదైతే గ్రాండ్ ఐటెన్ నియోస్ ఉందో అండ్ దాంతోపాటు హ్యుండై ఆరాలో ఉందో సేమ్ డిజైన్ లేఅవుట్ ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. నా స్టీరింగ్ కాలమ్ విషయానికి వస్తే మనకి 3 spoke స్టీరింగ్ వీల్ వస్తుంది. అండ్ దీని యొక్క అడ్జస్ట్మెంట్ అయితే ఇవ్వలేదు, టాప్ మోడల్లో మనకి టిల్ట్ అడ్జస్ట్మెంట్ వస్తుంది. ఇంకా స్టీరింగ్ మీద మౌంటెడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఇన్ఫర్టైన్మెంట్ కంట్రోల్స్ ఉన్నాయి, ట్రాక్ సీకింగ్ బటన్స్ అండ్ ఫోన్ బటన్స్ ఉన్నాయి, వాయిస్ ఇన్పుట్స్కి కూడా బటన్ ఉంది. అండ్ రైట్ సైడ్ కనుక చూసుకుంటే ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్లో ఎంఐడి టాగల్ చేయడానికి స్విచెస్ ఉన్నాయి. స్టీరింగ్ వెనకాల రైట్ సైడ్ వచ్చేసి మనకి లైట్ స్టాక్స్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి వైపర్ స్టాక్స్ ఉన్నాయి. ఇంకా డాష్ బోర్డ్ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు మనకి బ్లాక్ ఇంటీరియర్స్ వస్తాయి విత్ దిస్ సిల్వర్ ఇన్సర్ట్. అండ్ దానిపైన ప్యాటర్న్ కూడా చూడొచ్చు, చూడటానికి అయోనైజ్డ్ ఫినిష్లా ఉంది. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి స్టోరేజ్ స్పేస్ ఉంది. ఇంకా గ్లో బాక్స్ విషయానికి వస్తే డీసెంట్ స్టోరేజ్ స్పేస్, సో బాగానే ఉంది స్టోరేజ్ స్పేస్. నా ఇన్స్ట్రుమెంటేషన్ విషయానికి వస్తే మనకి ఇక్కడ డిజిటల్ డిస్ప్లే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ సెంటర్లో చూడొచ్చు మనకి ఎంఐడి వస్తుంది లేదా మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే. దీంట్లో మీకు డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అంతా చూపిస్తుంది. మీకు ఓడోమీటర్ కానీ, ట్రిప్ మీటర్ కానీ, గియర్ ఇండికేటర్ కానీ, అండ్ దాంతోపాటు ఫ్యూయల్ ఎకానమీ, అదేవిధంగా డిఫరెంట్ యూజర్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. లైట్స్ కానీ, క్లస్టర్స్ కానీ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా డిఫరెంట్ యూజర్ సెట్టింగ్స్ ఉన్నాయి, మీకు లైట్స్, డోర్స్ లాంటివి. అండ్ దాంతోపాటు మనకి టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా డిజిటల్ డిస్ప్లే విషయానికి వస్తే రైట్ సైడ్ వచ్చేసి మనకి టాకోమీటర్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్పీడోమీటర్ ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ చూడొచ్చు మనకి ఫ్యూయల్ గేజ్ ఉంది అండ్ అదేవిధంగా ఇంజన్ టెంపరేచర్. ఇంకా దాని ఫాలో అవుతూ ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ విషయానికి వస్తే అగైన్ మనకి ఏదైతే మిగతా హ్యుండై కార్స్లో చూస్తున్నామో సేమ్ సార్ట్ ఆఫ్ ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ వస్తుంది. సో దిస్ సపోర్ట్స్ యూఎస్బీ కనెక్టివిటీ, ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే, అండ్ అదేవిధంగా FM అండ్ బ్లూటూత్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో వెరీ ఈజీ టు యూస్ సిస్టమ్ ఇది. సో యూ హ్యావ్ ఆల్ ది ఆప్షన్స్ హియర్. మనకి ఫోన్ కనెక్టివిటీ కానీ, ఫోన్ ప్రొజెక్షన్, అదేవిధంగా మీడియా కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు మిగతా మీడియా బటన్స్ కూడా మనకి సైడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది, విచ్ ఇస్ అ నైస్ టచ్. అండ్ ఈ మొత్తం లేఅవుట్ కూడా చూసుకున్నా మనకి చుట్టూ గ్లాసీ బ్లాక్ ఫినిష్ వచ్చింది. దాని ఫాలోతో కనుక చూసుకుంటే మనకి ఇక్కడ సెంటర్లో ఏసీ వెంట్స్, హజార్డ్ ల్యాంప్ అయితే ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఎయిర్ కండిషనింగ్ విషయానికి వస్తే మనకి ఇక్కడ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ రాదు. సో బేసిక్ మాన్యువల్ కంట్రోల్స్ వస్తాయి. ఈ నాబ్తో మీరు ఈ సెంటర్లో ఉన్న నాబ్తో మీరు బ్లోవర్ స్పీడ్ అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. అండ్ ఇవి వచ్చేసి మీకు టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్స్ అండ్ మిగతా డిఫరెంట్ ఏసీ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఛార్జింగ్ పోర్ట్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్ అండ్ USB-A టైప్ ఉంది. అండ్ అదేవిధంగా ఇన్ కేస్ మీకు 12 volts కనెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ 12 volts పవర్ సాకెట్ కూడా ఉంది.
ఫోన్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంది. టాప్ మోడల్స్లో మనకి ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా గేర్ బాక్స్ విషయానికి వస్తే ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కాబట్టి మనకి ఇక్కడ ఆటోమేటిక్ షిఫ్టర్ ఉంటుంది. ఇంకా గేర్ బాక్స్ విషయానికి వస్తే ఇది ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్ షిఫ్టర్ ఉంటుంది. మాన్యువల్ వేరియంట్స్లో మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది. దాని ఫాలోతో 2 సర్క్యులర్ కప్ హోల్డర్స్, ఒకటి చిన్నది ఒకటి పెద్దది. అండ్ ఇక్కడ స్పేస్ ఉంది, ఏమైనా ఫోన్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. దాంతోపాటు హ్యాండ్ బ్రేక్. ఇంకా అలా పైకి వెళ్ళిపోతే ఇక్కడ చూడొచ్చు బేసిక్ IRVM లేదా ఇంటీరియర్ రియర్ వ్యూ మిర్రర్. టాప్ మోడల్స్లో మనకి డ్యూయల్ డాష్ కెమెరా వస్తుంది, విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద సేఫ్టీ ఫీచర్. నెక్స్ట్ ఇవేమో సన్ వైజర్స్. సో ఇంటీరియర్స్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ని చూద్దాం. సో ఈ ఎక్స్టర్లో మనకి స్టాండర్డ్గా 6 ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్, డ్యూయల్ ఫ్రంట్ డాష్ కెమెరా, రియర్ పార్కింగ్ కెమెరా అండ్ 60+ కనెక్టెడ్ కార్టెక్ ఫీచర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫైనల్గా ఆన్ రోడ్ ప్రైసెస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ ఎక్స్టర్ EX వచ్చేసి 7,27,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ దాని యొక్క నెక్స్ట్ వేరియంట్ ఏదైతే మన ముందు ఉందో S వేరియంట్, ఇది వచ్చేసి 9,60,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ టాప్ మోడల్ SX ఆప్షన్ కనెక్ట్ వచ్చేసి 12 lakh రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ మిగతా వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైసెస్ నేను డిస్ప్లే చేస్తాను, పాజ్ చేసి చూడండి. అండ్ వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే హ్యుండై కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, కొనాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా ప్లీజ్ విజిట్ లక్ష్మీ హ్యుండై. ఇది వచ్చేసి మనకి రామటాకీస్ రోడ్ విశాఖపట్నంలో ఉంది. సో దాట్స్ ఆల్ ఫర్ ది రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి కార్ రివ్యూస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.